వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాము. మనకి ఇక్కడ ఒక 4 BHK రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. మీరు ఇక్కడ చూడవచ్చు, అక్కడ స్టేర్ కేస్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ లిఫ్ట్ అన్నమాట. ఇది రెసిడెన్షియల్ లిఫ్ట్, ఇది వచ్చేసి సర్వీస్ లిఫ్ట్. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్టేర్ కేస్ కూడా లొకేట్ అయ్యి ఉన్నాయి. 3000 అబోవ్ చూస్తున్న వాళ్ళు, 3 CR అబోవ్ చూస్తున్న వాళ్ళు, ఓన్లీ 3.5 3 CR అబోవ్ ఉన్నోళ్ళు, 3 to 4 CR ఉన్నోళ్ళు మాత్రమే దయచేసి ఈ ఫ్లాట్ చూడండి. ఓకే, ఎందుకంటే ఆ బడ్జెట్లోనే ఉంది కాబట్టి 3300 స్క్వేర్ ఫీట్ అలా ఉంటుంది. ఇది చూడవచ్చు మనకి ఇక్కడ. ఇది వేస్ట్ గ్యారేజ్ అనమాట. అంటే మనకి డస్ట్బిన్ లాంటిది. ఇక్కడ వేస్తే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఈ క్యారిడార్లు సపరేట్గా ఇక్కడ ఇచ్చారు. చూడవచ్చు మనకి ఇది క్యారిడారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కార్నర్ అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. చూడవచ్చు. ఇది ఇప్పుడు మనం దిగబోతున్న వీడియో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. దానికి సంబంధించిన సర్వెంట్ రూము. దీనికి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఎవరన్నా సర్వెంట్ కావాలి అనుకుంటే ప్లస్ 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్ అనమాట. ఇది సర్వెంట్ రూమ్ డోరు. ఓకే, ఇది మనకి ఇటు సైడ్ స్టేర్ కేసు. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్లాటు. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాం. దయచేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడండి అని మాత్రం అడగమాకండి. ఎందుకంటే వీడియోలో ఎంతవరకు మనం కవర్ చేయాలో, ఏ డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్సే, మిగతా డీటెయిల్స్ మనం దగ్గర నుండి చూపిస్తాం. మ్యాక్సిమం ఇవ్వాల్సిన డీటెయిల్స్ వరకు నేను వీడియోలో ఇస్తాను. ఇది చూడవచ్చు, ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ చూడండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. మీరు మనకి ఇక్కడ డోర్ కూడా చూసుకోవచ్చు. దర్వాజు ఆల్మోస్ట్ 6 feet అబోవ్ ఉన్నాయి అన్నమాట. ఇది బెడ్రూమ్ అనమాట, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఓకే, చూడండి మీకు ఇటు సైడ్ విండో అనేది ఇచ్చారు. 4 బెడ్రూమ్లకి చూడవచ్చు. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అండి, గమనించండి. గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్. ఎక్కువ ఫ్లాట్స్ ఉండవు, లిమిటెడ్ ఫ్లాట్స్ కావాలంటే ఒక 100కి అటు ఇటుగా 100+ ఉంటాయి ఫ్లాట్లు. ఇది చూడవచ్చు. ఇక్కడ మీకు ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు. కొంతమంది కొన్ని ఫ్లాట్లలో ఇక్కడ మీకు ఇక్కడ పార్టివేషన్ చేయించుకున్నారు. ఇక్కడ పార్టివేషన్ కూడా చేయించుకున్నారు, అలా కూడా చేయించుకోవచ్చు. ఇది మనకు మెయిన్ డోర్ నుంచి వచ్చాం. ఇది మనకు ఓపెన్ కిచెను. ఓకే, ఇది మీకు ప్లస్ మళ్ళీ చూడవచ్చు. ఇది స్టోర్ రూమ్ అనమాట. ఇది స్టోర్ రూము. మీకు ఇందాక చూపించింది అది సర్వెంట్ రూమ్ స్టార్టింగ్లో. మనం ఇప్పుడు వాష్ ఏరియా చూద్దాం. ఇది వాష్ ఏరియా చూడండి. ఇది వాష్ ఏరియా. చూడవచ్చు, వాష్ ఏరియా కూడా పెద్దగానే ఉంది. ఓకే, మీకు ఇటు వచ్చేసి ఇది ప్రేయర్ గది అనమాట. ఇది ప్రేయర్ గది. దయచేసి చూడండి అండి. మనం మ్యాక్సిమం అంటే వీడియో ఎంత ఉన్నట్టు రియాలిటీగా ఇలా తీసి చెప్తున్నది రీజన్ ఏంటంటే, ఏ ఒక్క కస్టమర్కి కూడా 1 minute కూడా వచ్చి టైం వేస్ట్ కాకూడదని ఉద్దేశం. చూడవచ్చు, ఇది మనకి హాల్ అండి. మీకు ఇక్కడ డైనింగ్ వస్తుంది. ఇదంతా హాల్, బిగ్ హాలు. డైనింగ్ ప్లస్ హాల్ కలిసి వస్తుంది. దయచేసి గమనించండి. మీకు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎవరు చెప్పింది కూడా నమ్మమాకండి. ఇంక్లూడింగ్ నేను చెప్పినా దయచేసి నమ్మొద్దు. రేట్లు పడిపోతాయి, తక్కువ వస్తాయి అనేది ఇంపాసిబుల్. 99% రేట్లు పడిపోవు. నేను లాక్డౌన్లో కూడా అదే చెప్పాను. లాక్డౌన్లో కొన్ని వీడియో తీసేటప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను, రేట్లు అయితే పడిపోవు. మీకు ఇంకెంత అవగాహన ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరే, ఒక 1 year 2 years ఆగి మీరే చెక్ చేసుకోండి. ఇప్పుడు రేట్లకి అప్పుడు రేట్లకి. ఇంట్రెస్ట్ ఉందంటే విజిట్ చేసి ఎంత బెటర్ మీకు తక్కువ వస్తుందో అంత మాట్లాడుకొని తీసుకోవటంలో తప్పులేదు. ఓకే, మీరు ఎవరో చెప్పింది అది కన్ఫామ్గా ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి హాల్ నుంచి బాల్కనీ, 2 balconies లాగా 2 ఓకే ప్యారలల్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఒక స్లైడింగ్ గ్లాస్ ఉంటుంది.
2 బాల్కనీలు అనమాట. ఈ సపరేట్గా, కాకపోతే 2 బాల్కనీలు కలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ మధ్యలో ఏదైతే పిల్లర్ ఉందో ఇక్కడ కొంతమంది ఇలా క్లోజ్ చేసుకున్నారు, దానికి సపరేట్ అయిపోతుంది అప్పుడు బాల్కనీ. ఇదైతే 2 అయితే ప్యారలల్గా ఉంటుంది బాల్కనీ. మీకు ఎవరు రేటు తగ్గిద్దన్నా, ఎందుకంటే రేటు తగ్గిద్ది అనగానే చాలా ఆశ ఉంటుంది, అలాగే ఉండిపోతారు. ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఏ రోజైనా కంపల్సరీ ఫ్లాట్ తీసుకోక తప్పదు. అప్పుడు మీరు అనవసరంగా మళ్ళీ 10, 20, 50 lakhs దాకా కూడా కొన్ని సందర్భాలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. గమనించండి. ఇది మీకు చూడవచ్చు, ఇది హ్యాండ్ వాష్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడే డైనింగ్ వస్తుంది కాబట్టి ఇది మీకు హ్యాండ్ వాష్ చూడవచ్చు. ఇది కామన్ బాత్రూమ్ చూడండి, ఇది కామన్ బాత్రూమ్. ఓకే, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ సంబంధించింది ఇప్పుడు మనం చూపించిన బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి లోపల బాత్రూమ్ ఉండదు. ఈ బెడ్రూమ్కి ఆ కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా అది వచ్చేసి కామన్ బాత్రూమ్గా వాడుకోవచ్చు. 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ ఉంటుంది, ఒకదానికి మాత్రం కామన్ ఉంటుంది. గమనించండి. ఈ బడ్జెట్లో చూస్తున్నోళ్ళే చూడండి, దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ ఎంత ఉన్నది, 50 లక్షలు కావచ్చు, ఎంత అన్నా కానీ చెప్పండి. ఇది అండి నా బడ్జెట్లో, నా దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగితే నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఓకే, ఇది చూడవచ్చు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఈ ఫ్లాట్లో ఈ వుడెన్ టైల్స్ అనేది పోయినాయి. కంపల్సరీగా 2 బెడ్రూమ్లకు మాత్రం వుడెన్ టైల్స్ వేసిన 2 బెడ్రూమ్లకి మీరు కంపల్సరీగా టైల్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. గమనించండి, చూడండి. ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఇది చూసి సార్ ఆ టైల్స్ పోయినాయి కదా అంటారు. అందుకని నేను ముందే చెబుతున్నా, టైల్స్ పోయినాయి. ఓకే, ఈ టైల్స్ పోయినాయి, దీని ప్రకారం ఈ రేటు వర్కౌట్ అయితేనే దీన్ని ప్లాన్ చేసుకోండి. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఎందుకంటే మన దగ్గర ఈ ఒక్క ప్రాపర్టీ ఉండదు, దీని గురించి మనం ఏం పనిచేయం. మేము పనిచేసే వర్క్ చేసేది కస్టమర్కి రిక్వైర్మెంట్ని బట్టి వర్క్ చేస్తాం. మీ రిక్వైర్మెంట్, మీకు ఎంత బడ్జెట్ కావాలి, ఏ ఏరియాలో కావాలి, లేదా ఏ ప్రాజెక్టులో కావాలి, ఇంత క్లియర్గా చెప్తున్నా నేను ప్రతి విషయం, ప్రతి వీడియోలో. అన్ని వీడియోలో చెప్పడం కూడా కుదరట్లేదు. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన, మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ. వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది అనమాట. 3 సైడ్ అనేది ఓపెన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 సైడ్ అయితే 100% ఓపెన్ ఉంటుంది. ఇది బాల్కనీ కూడా పెద్దగా ఇచ్చారు, చూడవచ్చు. ఓకే, మీకు నచ్చిన ప్రాజెక్టులో, నచ్చిన అపార్ట్మెంట్లో, నచ్చిన కమ్యూనిటీలో కంపల్సరీగా మన దగ్గర ప్రాపర్టీ ఉంటుంది. నేను ఉందో లేదో కూడా మీకు ముందే చెప్తాను, మీకు టైం వేస్ట్ లేకుండా. ఇది చూసినట్టయితే ఇది 4th బెడ్రూమ్. నేను ఇందా చెప్పా కదా, ఈ బెడ్రూమ్ కూడా వుడెన్ టైల్స్ వేసారు. ఇది కూడా 3-4 టైల్స్ పోయినాయి. ఆల్మోస్ట్ మొత్తం వేయించుకోవచ్చు, లేదు అనుకుంటే అంతవరకు కూడా వేయించుకోవచ్చు, అది మీ చాయిస్. చూడండి, దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్. ఎందుకు ముందు పోయినాయో చెప్తున్నా, ఎందుకంటే ఈ ఏరియాలో ఇది మాదాపూరు ఆడి కార్ షోరూమ్ దగ్గర ఉంటుంది. ఈ ఏరియాలో ప్రాపర్టీ దొరకడం కష్టం. అదిగాక ఈ ప్రాజెక్టు చాలా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. లగ్జరీ అంటే ఇక్కడ ఉండే ఎవరైతే రెసిడెన్షియల్ ఉన్నారో చాలా కొంచెం హై అండ్ పీపుల్స్ ఉంటారు. ఓకే, ఎక్కువ ఫ్లాట్లు ఉండవు కానీ పెద్ద సైజులు ఉంటాయి. 3,000, 4,000, 3,000 అబవ్, 4,000 అబవ్ ఉంటాయి అన్నమాట ఈ ఫ్లాట్స్. చూడొచ్చు. అందుకనే మీకు ఈ 2 బెడ్రూమ్లకి టైల్స్ పోయినాయి అని కంపల్సరీగా వేయించుకోవాలి, వుడెన్ టైల్స్. మీరు వుడెన్ టైల్స్ వేయించుకోండి, లేకపోతే ఇటాలియన్ మార్బుల్, మీ చాయిస్. అది పోయినాయి కాబట్టి నేను ముందే చెప్తున్నా. దానికి చూసే మనం కింద ప్రైజ్ పెడతాం, మీరు కూడా ప్రైజ్ చూసుకోండి. కొంతమంది ఎలా ఉంటారు, సార్ ముందే ప్రైజ్ చెప్పండి, ఫోన్ చేసినప్పుడు ప్రైజ్ చెప్పండి అండి, ఎందుకు టైం వేస్ట్, ఫైనల్ చేసేసుకుందాం అంటారు. మంచి మాట. సరేనండి, మీరు ఎంత గెజ్ చేస్తున్నారు చెప్పండి, నేను కస్టమర్తో అడిగి సెల్లర్ని అడిగి నేను వస్తుందో రాదో చెప్తానంటే, సార్ అట్ట అండి మనం ఫ్లాట్ చూడకుండా ఎడ చెబుతాం అంటారు. సరే మేడం, వచ్చి ఫ్లాట్ చూడండి, చూసినాకే మరి మీరు ఫైనల్ చేసుకుంటారేమో చేసుకోండి, నేను మాట్లాడతానంట. అప్పుడు అబ్బాయి ఏ రేటో తెలియకుండా ఎట్ట సార్ వచ్చేది అంటారు. ఆల్రెడీ కింద మనం రేటు మెన్షన్ చేసాం, ఆ రేటుకి అయితేనే రమ్మంటున్నాం. మీరు ముందే కన్ఫర్మ్ చేసుకుంటే ఫ్లాట్ చూడాలంటారు. సరే ఫ్లాట్ చూడండి అంటేనేమో రేట్ ఏదన్నా లాస్ట్ రేట్ అడిగితే బాగుంటుంది కదా అంటారు. మీరు ఇంట్రెస్టెడ్ 100% కాకుండా లాస్ట్ రేట్ ఎలా చెప్పగలుగుతాం? మనం పెట్టేదే వాళ్ళతో బార్గాన్ చేసి పెడతాం. ప్రతి ప్రాపర్టీ వాళ్ళు చెప్పింది ఏడా పెట్టను, సార్ ఈ రేటుకి పోదండి, ఈ రేట్ అయితే పోతుందని మనం కాటికి ₹1 కస్టమర్కి ఎవరైతే బయ్యర్ ఉన్నారో బయ్యర్కి తక్కువ చేయడానికే ప్లాన్ చేస్తాం. ఓకే,
దాంట్లో వాళ్ళు ఒక్కోసారి కన్విన్స్ అవుతారు, ఒక్కోసారి కారు, ఒక్కోసారి ఒక 1-2 విజిట్ జరిగినాక కస్టమర్ అవతల వాళ్ళ ఆఫర్ని బట్టి మనం చూపించినప్పుడు ఇంట్రెస్ట్ అయిన బట్టి అప్పుడు తగ్గుతారు కొంతమంది. అది చెప్పలేం. ఏదైనా నేను క్లారిటీగా ఉండి క్లారిటీగా డీటెయిల్స్ ఇస్తున్నా. క్లారిటీగా ఉండాల్సింది బయర్స్. మీరు వచ్చేవాళ్ళు క్లారిటీగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గరకు వస్తున్నారు, జరుగుతున్న చిన్న చిన్న మిస్టేక్లే నేను మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నా. ఏదో అందరు రావాలి అనే ఉద్దేశం ఏం లేదు మనకి. వచ్చిన వాళ్ళు టైం వేస్ట్ నా దగ్గరకు వచ్చి టైం వేస్ట్ అయిపోయిందని నా మీద నిందేస్తట్టు ఉండకూడదు. కాబట్టి అందుకే నేను క్లారిటీగా ముందే చెబుతున్నా. మీకేం కావాలో నాకు ఒక టార్గెట్ చెప్పిన, ఛాలెంజింగ్గా ఒకటి చెప్పినా కానీ మీకు నచ్చిన ప్రాజెక్టులో ఉందో లేదో చెప్తాను, ఉంటే ఏ ప్రైజో చెబుతాను. మీకు నచ్చిన ఫ్లాటు ఉంది అని అన్నప్పుడే మీరు రావచ్చు. అది మీ ఛాయిస్. ఎందుకంటే నేను ఉన్నదే కస్టమర్కి 100% వాళ్ళు అడిగిన ఏరియాలో అడిగిన ప్రాజెక్టులో నచ్చిన రేటుకి ఇప్పించడానికి నా టార్గెట్. ఇదే నేను చేస్తున్నది. అంతేగాని ప్రతిదీ అమ్మేయాలా, ఎట్టన్న అమ్మేయాలా మనం కన్విన్స్ చేసే ఆలోచన లేదు. ఓకే, ఇదే అండి. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. మిగతా ఇన్ఫర్మేషన్ అనేది నేను కొన్ని వీడియోలో చెప్తాను. ఎందుకు చెబుతున్నానంటే కస్టమర్లకి నేనేదో అవేర్నెస్ తీసుకురావాలని కదా, వాళ్ళకి చాలా తెలుసు. కానీ ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని వీడియోస్, అంతెందుకు ఇవాళ ఒక వీడియో పెట్టాను, చాలా బాగుంటుంది. ప్రశాంత్ హిల్స్ చాలామంది కాల్ చేస్తున్నారు. నేను పెట్టింది 2.4 దాకా పెడితే మా బడ్జెట్ ఉంది సార్ అంటారు. ఎంత అంటే లాస్ట్కి 1.5 అంటున్నారు. ఇలాంటి మిస్టేక్లు చూసే నేను ఇవన్నీ వీడియోలో మెన్షన్ చేయాల్సి వస్తుంది. నా లైవ్లో నేను ఊహించుకొని నేను చెప్పట్లేదు. ఓకే, వాళ్ళు 1.5 ఉన్నోళ్ళు 2.4 చూసి ఏమన్నా ఉపయోగం ఉంటుంది వాళ్ళకి? అదేమన్నా ఎగ్జిబిషనా మనం చూడటానికి? ఏం లేదు కదా, వాళ్ళ టైం వేస్ట్. అలాగే నా 10 మందిని చూపించామనుకో, సెల్లర్ ఆయన కోపడతాడుగా. ఇంతమంది చూపిస్తున్నాం, అసలు ఏ బడ్జెట్లో ఉన్నారు ఏంటని అడుగుతారు. ఎందుకంటే ప్రతి సెల్లరు నేను కీస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ బడ్జెట్ ఏంది, ఆ రిక్వైర్మెంట్ ఓకేనా వాళ్ళని నన్ను అడిగే క్వశ్చన్స్ నన్ను అడుగుతారు. ఇది గమనించండి. ఓకే, ఇది డీటెయిల్స్ అండి. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి, కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.